Ananda Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777. అందరికీ నమస్కారం. నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం జరుగుతుంటే ఇంకొక వైపు బంగారం ధరలు పడిపోతూ ఉన్నాయి. సాధారణంగా యుద్ధం జరుగుతున్నప్పుడు బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం దానికి భిన్నంగా జరుగుతోంది. అసలు యుద్ధం జరుగుతున్నప్పుడు ఇలా బంగారం ధరలు ఎందుకు తగ్గుతూ ఉన్నాయి? స్టాక్ మార్కెట్ల మీద యుద్ధం ప్రభావం ఎలా ఉండబోతుంది? దీనంతటికీ కారణం ట్రంప్ ఇస్తున్న ప్రకటనలేనా? ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ ఏకేవి గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అనిల్ గారు. అనిల్ గారు, మామూలుగా బంగారం యుద్ధం మొదలవడానికి ముందు 1,90,000 రూపాయల వరకు వెళ్ళింది 10 గ్రాములు. కానీ ఇప్పుడు చూసినప్పుడు 1,35,000 దగ్గరికి వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇంకొద్ది రోజులు పరిస్థితులు ఇలాగే ఉంటే 1,00,000 రూపాయల వరకు కూడా బంగారం ధరలు పడిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మీరేమంటారు? ఎందుకు ఇలా బంగారం ధరలు తగ్గుతున్నాయి? బంగారం అనేది కామన్ బార్టర్ సిస్టంలో మోస్ట్ ఎక్స్చేంజ్ వాల్యూ ట్రేడెడ్ ఫండ్లో అతి ముఖ్యమైన కాంపనెంట్స్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బంగారంకు అమెరికన్ బాండ్ డీల్స్కు అతి దగ్గర సంబంధాలు ఉంటాయి. అమెరికన్ బాండ్ డీల్స్ పెరిగినా కొద్దీ కూడా బంగారం రేట్లు తగ్గుతాయి నార్మల్గా, వైస్ వర్సా. సో మీరు ప్రపంచ స్థాయిలో గతంలో జరిగిన యుద్ధాలు మీరు దాన్ని రెఫర్ చేస్తున్నారు. 1991 కువైట్ వారు, ఇలాంటివి ఇరాన్ ఇరాక్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. ఆ కాలంలో బంగారము యుద్ధం జరిగినప్పుడు కూడా బంగారం రేట్లు పెరిగేవి. $200-300 డాలర్లు ప్రతి ఔన్స్ మీద పెరిగేది. ఇప్పుడు అలా ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు దానికి విరుద్ధంగా యుద్ధం జరుగుతున్న సందర్భంలో బంగారం ధరలు స్టేబుల్గా ఉన్నాయి లేదా తగ్గాయి కంపారిటివ్లీ. ఎందువల్ల అనేది ప్రశ్న. దానికి జవాబు ఏంటంటే వెరీ సింపుల్. ఒకప్పుడు బార్టర్ సిస్టంలో, అంటే బార్టర్ సిస్టమ్ ఏంటంటే ఎక్స్చేంజ్ సిస్టంలో, అంటే డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ఇవాన్చువాలిటీ, ప్రపంచమంతా సర్వనాశనం అయిపోయిన తర్వాత ఏదైనా వస్తు మార్పిడి సిస్టమ్ వస్తే బంగారాన్ని మనం మాధ్యమంగా వాడుకుంటాం, అంటే మీడియేటింగ్గా వాడుకుంటాం. అది బార్టర్ సిస్టమ్. సో దాన్ని బేస్ చేసుకొని కొలాటరల్గా ప్రపంచ ముద్రణ వ్యవస్థ, కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో కరెన్సీలు ముద్రిస్తారు. సో బంగారం అనేది అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది ఎకనామిక్ స్టెబిలిటీలో. నార్మల్గా ఏంటంటే మనకు బంగారం అనే కాంపోనెంట్ని కొలాటరల్గా తీసుకున్నంత కాలం కూడా బంగారం అనేది అత్యంత విశిష్టమైన కాంపోనెంట్గా చూసేవాళ్ళు. ఈ రోజుకి కాదు, భవిష్యత్తులో కూడా బంగారం అనేది అత్యంత విశిష్టమైన కాంపోనెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్ యాట్రిబ్యూట్స్. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది దానికి విరుద్ధంగానంటే, బంగారం ఆల్రెడీ మీకు ఔన్స్కు దాదాపు $3,500 దాటి బ్రేక్అవుట్ ఇచ్చి $40 వెళ్ళిపోయింది. రెండో విషయం ఏంటంటే, అమెరికాలో ఉన్న వడ్డీ వ్యవస్థ, అంటే ఇన్ఫ్లేషనరీ వ్యవస్థ అవుతుందో, ఇన్ఫ్లేషన్ అమ్మడానికి వాళ్ళు కూడా ముద్రణ వ్యవస్థ, అంటే బాండ్స్ని ముద్రించి అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు బాండ్స్ ఈల్డింగ్స్ అంటాం మనం, అంటే బాండ్ ఈల్డింగ్స్. బాండ్ మీద ఎప్పుడైతే మీకు వడ్డీ రేట్ల మీద ఎక్కువైతే ఆదాయం పెరుగుతుంటుందో బంగారం అనేది షైన్ అవుట్ అయిపోతుంది. అంటే దానికి పెద్ద విలువ ఉండదు, పెద్దగా అందులో ఇన్వెస్ట్ చేయరు మదుపరులు. వాళ్ళందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో అమెరికన్ బాండ్ డీల్స్ మాత్రమే కొంటారు, బాండ్స్ కొంటారు, ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందని. సో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ అమెరికాలో పెరిగి ఖచ్చితంగా వాళ్ళు ముద్రించిన బాండ్స్ మీద ఈల్డింగ్ పెరుగుతుందనే ఆశతో చాలామంది బంగారాన్ని పక్కన పెట్టి బాండ్స్ కొంటున్నారు. ఒకటి. రెండోది, కామన్ బార్టర్ సిస్టమ్, అంటే గ్లోబల్ ఎక్స్చేంజ్ సిస్టమ్స్లో ఒకప్పుడు బంగారం మాత్రమే ఉండేది ప్రతిదానికి కూడా. బంగారంలో జరగాల్సిన ట్రేడ్ చాలా ఎక్కువ శాతం ఇప్పుడు మీకు క్రిప్టోలో జరుగుతుంది. ఎస్పెషల్లీ బిట్కాయిన్ కానివ్వండి, ఎథీరియం కానివ్వండి, ఇలాంటి క్రిప్టోస్లో మీకు చాలా భారీ స్థాయిలో ఎక్స్చేంజెస్ జరుగుతున్నాయి. ఐ డోంట్ వాంట్ టు సే ట్రేడింగ్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్చేంజ్, అంటే వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఇరాన్ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా స్పష్టంగా, భవిష్యత్తులో మేము డాలర్తో మేము ట్రేడ్ చేయము, అంటే మా దగ్గర చమురు కొనుక్కుంటే ఐదర్ యువాన్లో చైనా కరెన్సీలో కొనండి లేదా స్టేబుల్ కాయిన్లో కొనండి, అంతే తప్పిస్తే డాలర్లో కొనకండి. అంటే డాలర్ని బలహీనపరచడానికి వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేబుల్ కరెన్సీలో కొనండి లేదా యువాన్లో కొనండి. అంటే స్టేబుల్ కరెన్సీ ఈజ్ ఆల్సో లైక్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ క్రిప్టో కరెన్సీ అది. సో ఎప్పుడైతే మీరు స్టేబుల్ కరెన్సీలో ఉంటారో స్టేబుల్ కరెన్సీ విలువ పెరుగుతుంది. వాళ్ళు ఇంకో మాట అనొచ్చు, మీరు బంగారంలో కొనుక్కోండి, బంగారం ఈటీఎఫ్ ద్వారా కొనండి అని కూడా ఒక ఆప్షన్ వాళ్ళకు ఉంది. కానీ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లో బంగారం ఆప్షన్ పక్కన పెట్టేవాళ్ళు స్టేబుల్ కరెన్సీ గురించి మాట్లాడారు లేదా యువాన్ గురించి మాట్లాడారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బంగారంలో ఎక్కువ మోతాదు ట్రేడింగ్ అనేది, అంటే ఎక్కువ మోతాదు ఎక్స్చేంజ్ సిస్టంలో బంగారం వాడకం తగ్గిపోయింది. బంగారం బదులు వేరే ఆప్షన్స్ యూజ్ చేసుకుంటున్నారు. ఒకటి బాండ్స్ యూజ్ చేసుకుంటున్నారు, లేదా ఇతరత్ర కరెన్సీలు వాడుతున్నారు, లేదా మీకు క్రిప్టోలు వాడుతున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దాదాపు 20% ఎక్స్చేంజెస్, అంటే హెవీ వాల్యూమ్స్ మీకు క్రిప్టోకి షిఫ్ట్ అయ్యాయి. సో ప్రతిసారి బంగారం ద్వారానే మీరు ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, దానికి క్రిప్టో కూడా ఆప్షన్గా ఉందని బిట్కాయిన్, ఈథీరియం
ప్రతి దేశానికి మీకు ఒక క్రిప్టో ఉంది, ఆ క్రిప్టో ద్వారా చేస్తున్నారు. ఒకటి ఇది ఇతిమిద్దంగా చెప్పాల్సింది. ఎందుకంటే ప్రతిసారి యుద్ధం జరిగినప్పుడు బంగారం పెరగాలని రూల్ ఏం లేదు. బంగారంకి ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్స్ కూడా వచ్చాయి. ఒకటి. రెండోది, మీకు ఆల్రెడీ గోల్డ్ ర్యాలీ జరిగింది పోయిన సంవత్సరం 2025లో. ఆల్మోస్ట్ మన దివాళీ నుంచి మనం చూసాం. తీవ్ర స్థాయిలో గోల్డ్ ర్యాలీ జరిగింది. గోల్డ్ ఒక స్టేజ్లో స్టెబిలైజ్ అయ్యి కన్సల్టేట్ అవుతుంది ప్రజెంట్. మొన్న 180 దాకా వచ్చింది. స్పైక్ మాత్రమే అది. దట్ ఈస్ జస్ట్ ఎ స్పైక్. అంతే తప్పిస్తే దాని యావరేజ్ ప్రైసింగ్ కాదు. యావరేజ్ ఎస్ఎంఏలు ఈఎంఐలు అని ఉంటాయి. యావరేజ్ ప్రైసింగ్ కాదు. యావరేజ్ ప్రైసింగ్లోనే బంగారం ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. బంగారం ఏం క్రాష్ కాలేదు, లేదా బంగారం ఏం కరెక్షన్ కాలేదు. బంగారం చాలా స్టేబుల్గా ఉంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే మీకు ఈ 125 టు బ్రాడర్ బ్యాండ్ అంటాం దీన్ని. 125 టు ఆల్మోస్ట్ 160 వరకు ఒక బ్రాడర్ బ్యాండ్లో ఉంది. ఈ బ్యాండ్లో ట్రేడ్ అవుతుంది. చాలా ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా ఈ బ్యాండ్లో ట్రేడ్ అవుతుంది. బహుశా ఈ దీపావళి వరకు, లేకపోతే వచ్చే దీపావళి వరకు మీకు ఈ 125 టు 160 బ్యాండ్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఈవెన్చువల్లీ మీకు మళ్ళీ M15 చార్ట్ ప్రకారం మళ్ళీ గోల్డ్లో మీకు ఫర్దర్ ర్యాలీ ఉంటుంది. సో గోల్డ్ ఈజ్ నాట్ ఏ స్టాక్ మార్కెట్. ఇది మీకు ఒకేసారి 30%, 50% పెరగడం, ఒకే రోజు 20% పడడం అలా జరగదు. గోల్డ్ చాలా పెద్ద కమోడిటీ. ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ ఎ వెరీ హెవీ కమోడిటీ. కాబట్టి మీకు ఆ బ్యాండ్స్ ఉంటాయి, వాటికి ట్రేడింగ్ బ్యాండ్స్ ఉంటాయి. రైట్ నౌ మనం 125 టు 180 అంటే లీస్ట్ 125 బ్యాండ్. అంటే చాలా సింపుల్గా నార్మల్ లేమ్యాన్ ఇన్వెస్టర్ దృష్టిలో చెప్పుకోవాలంటే 125 టు మీకు 160 బ్యాండ్లో ప్రజెంట్ గోల్డ్ ఉంది. సో 110కు లేదా చాలామంది మాట్లాడుతున్నట్టు 90,000కు ₹1,00,000 ఏమీ రాదు. అలాంటి పరిస్థితి ఏమీ లేదు. ఎందుకంటే మీకు సావరిన్ బాండ్స్ ఉన్నాయి, గోల్డ్ బాండ్స్, అవన్నీ కూడా అంటే ఇండియన్ కరెన్సీలో అబౌవ్ 120 పైన ఉన్నాయి వాటి ఈల్డింగ్స్. గోల్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ సావరిన్ కమాడిటీ. అంటే సార్వభౌమాధికారం కలిగిన ఒక కమాడిటీ. దాన్ని ఒక వ్యక్తులు కానీ, లేకపోతే యూట్యూబర్లు కానీ, లేకపోతే నేను కానీ, లేకపోతే నాలాంటి ఇంకో 1,00,000 మంది మాట్లాడినంత మాత్రం బంగారం 90,000కో ₹1,00,000 రాదు. దాని ఇంట్రిన్సిక్ వాల్యూ యాజ్ ఆఫ్ నో ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 120-125 మధ్యలో ఉంది. హయ్యర్ అండ్ 160 మధ్యలో ఉంది. దిస్ ఈజ్ అ ట్రేడింగ్ లార్జ్ బ్యాండ్ ఆఫ్ ట్రేడింగ్. మామూలుగా బంగారాన్ని చాలా మంది ఇన్వెస్ట్మెంట్ లాగే చూస్తూ ఉంటారు. ఇంకా బంగారం ధరలు తగ్గుతూ ఉంటాయి అని చెప్పి వెయిట్ అండ్ సీ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఈ టైంలో బంగారం కొంటే మంచిదంటారా, లేదంటే కొన్నాళ్ళు బంగారం ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. బంగారం 1,00,000, 2 లక్షలు కొన్నా, ₹1,00,000 కొన్నా సగటు భారతీయుడు బంగారం ఎందుకు కొనుక్కుంటాడు? వై హీ వాంటెడ్ టు బై గోల్డ్? ప్రిడామినెంట్లీ హీ వాంటెడ్ టు బై గోల్డ్ బికాస్ ఆఫ్ ఆర్నమెంట్ యూసేజ్. ఎక్కువ శాతం మనకు బంగారం అనేది పెట్టుబడి అనేది తర్వాత మారింది. మొదట్లో మనం ఆర్నమెంట్గానే చూసేవాళ్ళం. పెళ్లి పేరెంటాలకు వెళ్ళినప్పుడు, లేదా తాకట్టు పెట్టుకోవడానికి, ముత్తూట్ ఫైనాన్స్ ఇలాంటి వాటి కోసం బంగారం ఎక్కువ శాతం కొనేవాళ్ళు. సో బంగారం అనేది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్గా చూడాలనుకున్నప్పుడు మీరు ఈ లోయర్ బ్యాండ్స్ని కొనుక్కోవాలి. హయ్యర్ బ్యాండ్స్ కోసం వెయిట్ చేయాలి, లేదా లోయర్ బ్యాండ్స్ వచ్చినప్పుడు ఎక్కువ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్పిస్తే బంగారం మీకు సడన్గా 90,000కో 80,000కో వచ్చే పరిస్థితులు ఏమీ లేవు. అలా రావు కూడా. అలా వస్తే దేశాలు దివాలా తీస్తాయి. ఎందుకంటే దాని కరెన్సీ ముద్రణ వ్యవస్థ మొత్తం కూడా బంగారం దృష్టి మీదే జరుగుతుంది. అదొక హెడ్జ్ కాంపోనెంట్ కూడా. అంటే లాస్ట్ వీక్ నేను గోల్డ్ కొన్నప్పుడు 1,40,000 ఉంది 10 గ్రాములు. ఆ తర్వాత ఇప్పుడు చూసినప్పుడు 1,35,000 దగ్గరకు వచ్చేసింది. ఇంకొన్నాళ్ళు ఆగితే ఇంకా తగ్గుతుందేమో అని ఆశ అనేది కనిపిస్తుంది కదా మనకి. మీకు అదే అంటారండి. మీ టెక్నికల్స్ బంగారం తాలూకు ఆ వడదొడుకులు, ఆ వాలటాలిటీ లేదా చార్ట్స్ టెక్నికల్స్ చూస్తే మీరు డాలర్ డినామినేషన్ చెప్తే అర్థం కాదు. బట్ ఇండియన్ కరెన్సీ పర్స్పెక్టివ్ చెప్తే మీకు ఈ 120 to 160 బ్యాండ్లో ఉంది. సో 120-160 బ్యాండ్లో ఉంది. 120 బ్యాండ్ బ్రేక్ కావాలంటే చాలా పెద్ద ఈవెన్చువాలిటీ రావాలి. అంత పెద్ద ఈవెన్చువాలిటీ వచ్చే పరిస్థితులు ఇప్పట్లో ఏమీ కనపట్లేదు. దాని యుద్ధాలతో సంబంధం కాదు. ఇవన్నీ కూడా హెడ్జ్ కాంపోనెంట్స్. బంగారం హ్యాపెన్ టు బి ఆర్బిట్రాజ్ ఫండ్. అదొక ఫండ్. బంగారం గోల్డ్ అనేది ఒక ఫండ్. ప్రపంచవ్యాప్తంగా బంగారం మీద కొన్ని ఫండ్స్ ఏర్పడ్డాయి. వాటన్నిటి కూడా హెడ్జ్ కాంపోనెంట్స్ ఉంటాయి. వాటికి మళ్ళీ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇష్యూ చేస్తారు. దాని చుట్టూ ఒక పెద్ద వ్యవస్థ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్యారలల్ ఎకానమీ రన్ అవుతుంది. మనం అనుకోగానే, లేదా మనము నెగిటివ్గా మాట్లాడినంత మాత్రాన, దుష్ప్రచారం చేసినంత మాత్రాన 90,000, ₹1,00,000 వచ్చే పరిస్థితి ఏం లేదు. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ 120-160లో బ్యాండ్ ఉంది. 120 అక్యుములేట్ చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఇన్ కేస్ డ్యూరింగ్ ద హయ్యెస్ట్ కరెన్సీ ఈవెన్చువాలిటీ మీకు ఇంకో 5-6% కరెక్ట్ అవుతుంది. అలాంటి పరిస్థితి ప్రస్తుతానికి ఏమీ లేవు. ఒక 5-6% కరెక్ట్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఏం జరగదు. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇరాన్, ఇరాక్, అమెరికా దేశాల్లో జరుగుతున్న యుద్ధం అనేది ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోంది. అయితే ఈ యుద్ధ ప్రభావం అనేది స్టాక్ మార్కెట్ల మీద ప్రస్తుతం ఎలా ఉంది? భయంకరంగా పడింది. స్టాక్ మార్కెట్ల మీద ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం అనేది చాలా తీవ్రంగా పడింది. దీన్ని ఎప్పుడో యాంటిసిపేట్ చేస్తారు. ఈ యుద్ధాన్ని ఈరోజు కొత్తగా యాంటిసిపేట్ చేయలేదు. మీకు 2023లోనే అక్టోబర్ 6 ఏ రోజు అయితే
మీకు వీళ్ళు ఇరాన్ వాళ్ళు వెళ్ళి దాడులు చేసి హమాస్ ఇరాన్ వాళ్ళు ఎప్పుడైతే దాడులు చేస్తారు, ఎస్పెషల్లీ ది ప్రాక్సీ ఆఫ్ ఇరాన్స్ ఎప్పుడైతే దాడులు చేస్తారో దట్ ఇట్ సెల్ఫ్ వరల్డ్ నోస్ ఏదో ఒక రోజు కంప్లీట్గా ఇది లావా బద్దలైపోతుంది, ఇరాన్ మీద దాడులు జరుగుతాయని చెప్పి 2 సంవత్సరాల క్రితం అందరికీ తెలుసు. కాకపోతే ముహూర్తం తెలియదు, ఎప్పుడు ఏ సమయంలో జరుగుతున్న విషయం తెలియదు. బట్ అది February 28, 2026లో వచ్చింది. బట్ ఇది జరగాల్సిందే, లాస్ట్ 2 ఇయర్స్లో కాకుండా నెక్స్ట్ 1 ఇయర్లో అయినా ఇది జరగాల్సిందే. వరల్డ్ ఇస్ ప్రిపేర్డ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫండ్ మేనేజర్స్ కానివ్వండి, స్టాక్ మార్కెట్స్ కానీ ఈవెన్చువాలిటీకి ప్రిపేర్ అయి ఉన్నారు. కాకపోతే ఇంత సడన్గా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మనం మార్కెట్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కోఆర్డినేట్స్ ఎప్పుడు మార్కెట్ ఈ సిగ్నల్స్ ఇస్తూనే ఉంది, ఏదో జరగబోతుందని సిగ్నల్స్ ఇస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్ దీనికి సిద్ధపడ్డాయి. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ బిగ్ ఫండ్స్. రీటైలర్స్ తెలియకపోవచ్చు. సో మార్కెట్స్ అది తీవ్రంగా కరెక్ట్ అయ్యాయి. ఎందుకంటే ఒకసారి మీకు స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి 20% ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాల్సింది ఎక్కడైతే ఆ పాయింట్లో చోక్ అయిపోయిందో, చోక్ అయిన సందర్భంలో మీకు ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ప్రపంచం మీద ఉంటాయి, ద్రవ్యోద్బలమైన ప్రెషర్స్ మీకు ప్రపంచం మీద ఉంటాయి, వరల్డ్ జీడిపిలు వరల్డ్ ఎకానమీస్ దెబ్బతింటాయి. ఉదాహరణ పాకిస్తాన్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ పాకిస్తాన్లో పారాషూట్ ఆయిల్ సీసాల్లో వాళ్ళు ప్రజెంట్ పెట్రోల్ కొనుక్కుంటున్నారు. అది రేపు పొద్దున అది జిందా సీసాలోకి వెళ్ళినా ఆశ్చర్యపోకూడదు. దట్ ఈస్ అ కండిషన్. ప్రపంచవ్యాప్తంగా మీకు ఎకానమీస్ దెబ్బతిన్నాయి. ఆస్ట్రేలియా 30% వాటి చమురు ఉత్పత్తి మీద రేట్లు పెంచారు, 30% పెట్రోల్ రేట్లు పెంచారు. బ్రిటన్ పెంచింది, ఫ్రాన్స్ పెంచింది, జర్మనీ పెంచింది, పోలాండ్ పెంచింది, స్పెయిన్ పెంచింది, ఫ్రాన్స్ పెంచింది, అర్జెంటీనా పెంచింది, బ్రెజిల్ పెంచింది, చమురు ఉత్పత్తి దేశమైన రష్యా కూడా పెంచింది, ఒక భారతదేశం తప్పిస్తే. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ దట్ అవర్ కంట్రీ ఈజ్ ద ఓన్లీ కంట్రీ ఆన్ దిస్ ఎర్త్ వేర్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ నాట్ హ్యావ్ బిన్ హైక్డ్. సో అమెరికా కూడా పెంచుకుంది. సో వాళ్ళ ఇన్ఫ్లేషన్ ప్రెషర్స్ ఖచ్చితంగా ఉంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా దీర్ఘకాలికమైన సన్నాహాలకు సిద్ధపడాలి వాళ్ళు. సో ఖచ్చితంగా ఆ ప్రెషర్స్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుందంటే దేశం తాలూకు జీడిపి ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ స్పెండింగ్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ వెల్ఫేర్ స్కీమ్స్ ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళు కూడా మన దేశంలో ఇచ్చినట్టు కొన్ని సాంఘిక సంక్షేమమైన స్కీమ్స్ ఇస్తారు, వాటి మీద ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది. సో యూ హ్యావ్ సీన్ ఆల్రెడీ 10 to 15% మీకు స్టాక్ మార్కెట్స్ ప్రపంచవ్యాప్తంగా కరెక్ట్ అయ్యాయి. దానివల్ల వెల్త్ ఇరోజన్ జరిగింది. చాలా భారీ స్థాయిలో కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రపంచవ్యాప్తంగా వెల్త్ ఇరోజన్ జరిగింది. వాటి డైరెక్ట్ ఎఫెక్ట్ను ఇండివిజువల్ లైఫ్ మీద ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ తాలూకు ఏయుమ్స్ తగ్గిపోయాయి, ఎన్ఏవీస్ తగ్గిపోయాయి. మీరు విత్డ్రాల్కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ మీద పెళ్ళో ఫంక్షన్ ఉంది, ఈ మ్యూచువల్ ఫండ్లోనో స్టాక్లోనో విత్డ్రా చేసుకున్నప్పుడు చేసుకునే వెసులుబాటు కల్పించదు అది, ఎందుకంటే 30-40% ఫండ్ లాస్ ఉంది. సో మీకు లాస్ట్ 3 years 4 yearsలో వచ్చిన గెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ 30 daysలో ఎగిరిపోయాయి. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా, ఇట్ హ్యాపెండ్ అక్రాస్ ది వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా ఈ దుష్ప్రభావం ప్రతి వ్యవస్థ మీద, ప్రతి వ్యక్తి మీద ఉంది. మనం అనుకుంటాం ఇండివిజువల్స్ ఇక్కడ దేశంలో నాకు స్టాక్ మార్కెట్తో సంబంధం లేదు, ఐ మీన్ డిస్పాన్సిబుల్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ అనుకుంటాం. అలా కాదు, ఎవ్రీబడి ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దిస్ లార్జ్ స్కీమ్ ఆఫ్ గేమ్. ఈ గేమ్లో ప్రతి వ్యక్తి తనకు తెలుసో తెలియకో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతను. సో ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ 20% మీకు వరల్డ్కి చమురు సప్లై చేస్తుంది. ఆ చోక్ పాయింట్ ఏదైతుందో, మళ్ళీ ఇంకొక రెడ్ సీల్ ఇంకొక పాయింట్ ఉంది. ఇలాంటి 2 క్రిటికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే చోక్ అవుతాయో మీకు న్యాచురల్గా మనం చూస్తున్నాం కదా దేశంలో సిలిండర్లు కొరత రావడము, లేకపోతే 3-4 రోజులు మన దేశంలోనే ప్యానిక్ అయిపోయి జనం అందరూ పెట్రోల్ బంకుల దగ్గర నిలబడము. వాట్ విల్ హ్యాపెన్ దట్ ద మూమెంట్ మీకు ఒక రోజు పెట్రోల్ దొరకలేదు అనుకోండి, వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది, వ్యవస్థ మొత్తం ఆగిపోద్ది, ఉత్పాదకత తగ్గిపోతుంది, మీకు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. దట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ ఇండివిజువల్ బ్యాలెన్స్ షీట్స్, దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్స్, దట్ విల్ ఇంపాక్ట్ ఆన్ నేషనల్ జీడిపి. సో డెఫినెట్గా మీకు ఆ ఫంక్షనల్ వాల్యూస్ అనేవి దెబ్బతింటాయి, దానివల్ల వ్యక్తిగత జీవితాలు దెబ్బతింటాయి. సో దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్ ఎట్ ఆల్. బట్ ఇది జరిగేదే, ఈ రోజు కాకున్నా సరే భవిష్యత్తు ఎప్పటికైనా జరగాల్సిందే. అదృష్టవశాత్తు ఈరోజు April 7వ తారీఖు 2026 మార్చి ఈ రోజు 8 గంటలకి యుద్ధం ముగిసిపోతుంది. ఐఎమ్ టెలింగ్ యూ, అనిల్ ఏకేవి మీకు చెప్తున్నాడు, ఈరోజు April 7, 2026 8 గంటలకి యుద్ధం ముగిసిపోతుంది. యుద్ధం ముగిసిపోయిన తర్వాత యుద్ధం తాలూకు దుష్పరిణామాలు మళ్ళీ ఉంటాయి. యుద్ధం అంటే స్ట్రైక్స్, వీళ్ళు మీద వీళ్ళు మీద ఒక స్ట్రైక్స్ అనేవి జరగవు, ఒక సీజ్ అగ్రిమెంట్ చేసుకుంటారు, చేసేసుకొని ఆపుతారు. కాకపోతే ఇండివిజువల్ మిలిషియాస్ ఎవరైతే ఉంటారో ఐఆర్జీసీ తాలూకు, అంటే ఇరాన్లో ఉన్న 31 ప్రావిన్సెస్ తాలూకు మొజాయిక్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏమి ఊరుకోరు. వాళ్ళు మధ్యలో మీకు గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తూనే ఉంటారు. ఆ చోక్ పాయింట్, స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గర ఉన్న చోక్ పాయింట్ ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఆ ట్యాంకర్స్, ఆయిల్ ట్యాంకర్స్ వెళ్ళే దగ్గర వాళ్ళని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. దిస్ ఈజ్ ఏ ఎవర్ లాస్టింగ్ ప్రాబ్లం. ఇది ఆగదు ఒక్క రోజుతో, ఇది శాశ్వతంగా ఉంటుంది ప్రాబ్లము. కాకపోతే స్టాక్ మార్కెట్స్ అది రికవర్ అవుతాయి. స్టాక్ మార్కెట్స్ ఆల్రెడీ కన్సల్టేషన్ ఫేజ్లో ఉన్నాయి, క్రాష్ అయ్యాయి, కరెక్ట్ అయ్యాయి, కన్సల్టేషన్కి వచ్చాయి, ఇక్కడి నుంచి రికవరీ ఫేజ్లో ఉన్నాయి, గొప్పగా రికవర్ అవుతాయి. బట్ నౌ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఈ 30 తారీఖు ప్రైస్ వాల్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్ కావాలి.
2025 పీక్స్ మనం చూడకపోవచ్చు ఈ సంవత్సరం, అంటే ఇప్పట్లో చూడకపోవచ్చు. ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం బికాస్ మీకు ఎరోజన్ జరిగింది, వెల్త్ ఎరోజన్ జరిగింది. అది ఎంత స్థాయిలో ఇంపాక్ట్ జరిగింది ఇండివిజువల్ కంపెనీస్ మీద, ఇండివిజువల్ జీడీపీ మీద, అంటే మన దేశంలో నిఫ్టీ మీద ఎంత జరిగింది అనేది మీకు నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో అర్థమవుతుంది. మార్కెట్స్ రికవర్ అవుతాయి. ఇట్ విల్ రికవర్ వెరీ అగ్రెసివ్లీ, అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీ ఇందాక గోల్డ్ సిల్వర్ కన్నా కూడా మీకు స్టాక్ మార్కెట్స్ ఎక్కువ ఫాస్ట్గా మీకు రికవరీ ఇస్తాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ విల్ రిక్వైర్ అనేది మీకు నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో అర్థమవుతాయి. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే దట్ వీఆర్ గోయింగ్ టు సీ అ సీరియస్ బుల్ ర్యాలీ ఇన్ ఇండియా. గోల్డ్ సిల్వర్ రేట్స్ ఎంతవరకు తగ్గుతాయి అనేవి అంచనా వేయడం అంత ఈజీ ఏం కాదు. మీ అవసరాన్ని బట్టి కొనుక్కోండి. కాకపోతే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఆచితూచి కొంచెం ఆలోచించి అడుగులు వేయాలని ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ అనిల్ గారు.